రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విత్తన మేళలో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేళలో విత్తనాలు దొరకక రైతులు నిరాశతో వెనుదిరిగారు. వరి ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా విత్తనాలకు భారీ డిమాండ్ ఉన్నా నిర్వాహకులు డిమాండ్ మేరకు విత్తనాలు పెట్టకపోవడంపై రైతులు ఫైర్ అయ్యారు. బ్లాక్ మార్కెట్లో వ్యాపారులకు విత్తనాలు అమ్మేశారని రైతులు ఆరోపించారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విత్తన మేళలో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేళలో విత్తనాలు దొరకక రైతులు నిరాశతో వెనుతిరిగారు. వరి ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా విత్తనాలకు భారీ డిమాండ్ ఉన్నా నిర్వాహకులు డిమాండ్ మేరకు విత్తనాలు పెట్టకపోవడంపై రైతులు ఫైర్ అయ్యారు. బ్లాక్ మార్కెట్లో వ్యాపారులకు విత్తనాలు అమ్మేశారని రైతులు ఆరోపించారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విత్తన మేళలో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేళలో విత్తనాలు దొరకక రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఏదైతే రాష్ట్రంలో వానాకాలం ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా విత్తనాలు కొనేందుకు షాపులు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు చర్యలు ఇప్పటికి కూడా చేయలేకపోవడంతో విత్తనాల కొరత ఏర్పడింది. విత్తనాల కొరత ఏర్పడడంతో తీవ్ర ఆందోళన రైతుల ముందు చెప్తుంది. అయితే వల్ల వ్యవసాయ రాయలసీమ వ్యవసాయ యూనివర్సిటీలో విత్తన మేళ ఏర్పాటు చేసిన విత్తన మేళలో కూడా విత్తనాలు సరిపడా పెట్టకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఏదైతే ఆర్ఎన్ఆర్ కావచ్చు, సోనా మైసూరి రకాల వరి విత్తనాలు దొరకకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన దిగారు. నేపథ్యంలో అధికారులు కూడా సరిపడా విత్తనాలు చెప్పలేకపోయినట్టు కూడా మనకు రైతులు చెప్తున్నట్టు మనకు సమర్థపడుతుంది. ఏదైతే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విత్తనాల గురించి రైతులకు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే చూస్తుందని తీసుకున్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వాళ్ళ విత్తన మేళ ప్రత్యేకంగా రైతులు ఎక్కడ తీసుకోవాలని తెలిసి కూడా విత్తనాలు సరిపడా ఉండకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అధికారులు చేసేది ఏం ఎందుకంటే అక్కడ ఆర్ఎన్ఆర్ కావచ్చు, సోనా మైసూరి అక్కడ రాయలసీమ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చాలా ఇంజనీర్ కూడా విత్తనాలు పెట్టారు. అక్కడ అందుబాటులో ఉంచుతారు. కానీ ప్రభుత్వం పోవడంతో విత్తనాలు అందుబాటులో లేవని చెప్పేసి కూడా రైతులకు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంటారని రైతులంతా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల కొరతతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మరో 10 రోజుల్లో వానాకాలం స్టార్ట్ అవుతున్న పంటలు వేసుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలని చెప్పేసి కూడా రైతులంతా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఎక్కడ చూసినా విత్తనాల కొరతతోనే నకిలీ విత్తనాల ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయని కూడా ఇవాళ రైతులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు తీవ్రంగా ఇవాళ ఏదైతే రాయలసీమ వ్యవసాయ యూనివర్సిటీలో జరిగిన ఘటన ఉందో ఇది రైతులకు అవమానకరంగా అని చెప్పేసి కూడా వారు బాధపడుతున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.